ఈ నెల ఏదైతే 10వ తారీఖు ప్రధాని మోడీ పర్యటన ఉందో, మోడీకి సంబంధించి బీసీ సంఘాలైతే వ్యతిరేకిస్తున్న పరిస్థితి. 10 ప్రశ్నలకు సంబంధించి మా 10 ప్రశ్నలకు సంబంధించి సమాధానం చెప్పిన తర్వాతనే మోడీ తెలంగాణలో అడుగుపెట్టాలని చెప్పేసి ఇప్పటికే బీసీ సంఘాలైతే అల్టిమేటం జారీ చేసినాయి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అన్న ఏంటి 10 ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాతనే తెలంగాణలో అడుగుపెట్టాలని చెప్పేసి మోడీకి సవాల్ విసురుతున్నారు. ఏంటి ఆ 10 ప్రశ్నలు? అంటే బీసీ ప్రధానమంత్రిగా తను అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుండు. మూడవసారి ఇలా గెలిచిన తర్వాత మొదటిసారి హైదరాబాద్కి వస్తున్నాడు. హైదరాబాద్కి వస్తున్న సందర్భంగా బీసీ జేఏసీ నుంచి వారికి 10 ప్రశ్నలతో కూడినటువంటి దానికి జవాబు చెప్పాలని చెప్పి వారికి 10 ప్రశ్నలు సంధించడం జరిగింది. నిజంగా మోదీ గారు తన ఆపదలో ఉన్నప్పుడు లేదా తన పదవిని కాపాడుకునే సందర్భంలో నేను బడుగుల బిడ్డనే, నేను బీసీనే అనే కార్డుని ఉపయోగిస్తున్నాడు. కానీ ఈ 11 ఏళ్ల కాలంలో ఒక బీసీ ప్రధానమంత్రి బీసీలకు చేసింది అల్లికి అల్లి సున్నకు సున్నా. ఏమి చేయలే ఆయన. అందుకనే ఇవాళ 10 ప్రశ్నలు విధించాను. ఒకటి, ఏప్రిల్ 1న 2025వ తేదీన 140 కోట్ల మంది సాక్షిగా జాతి జనగణనలో కులగణన చేస్తామన్నాడు. ఇలా దేశవ్యాప్తంగా జాతీయ జనగణన ప్రారంభమైంది. కులగణన ఏది? రెండో ప్రశ్న, ఇలా కుటుంబాల సంఖ్యను లెక్కిస్తున్నావు, ఎస్సీలా ఎస్టీలా అని. మరి బీసీ కుటుంబాలను ఎందుకు లెక్కిస్తలేవు? మూడో ప్రశ్న, తెలంగాణలో 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి బీసీలకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించి సంవత్సర కాలం అయింది. సంవత్సర కాలం నుంచి అది ఆమోదించలేదు, ఇటు రిజెక్ట్ చేయలేదు. ఇలా ఢిల్లీ దగ్గర మీ దగ్గర పెట్టుకున్నారు. నాలుగో ప్రశ్న, కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ ఏది? ఐదో ప్రశ్న, మహిళా బిల్లు పెట్టినావు, అందులో బీసీ మహిళలకు సబ్కోటా ఏది? ఆరో ప్రశ్న, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు సామాజిక పరిమితిని 50% ఎందుకు ఎత్తివేయవు? అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టినప్పుడు మాత్రం 60% రిజర్వేషన్లు వస్తాయి, కానీ బీసీ రిజర్వేషన్లు పెట్టినప్పుడు మాత్రం కేవలం ఇలా 50%మే పరిమితం చేస్తావు. ఏడవ ప్రశ్న, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ ఎందుకు పెట్టవు? ఎనిమిదవ ప్రశ్న, కేంద్ర బడ్జెట్ 54 లక్షల కోట్లు. కేంద్ర బడ్జెట్ 54 లక్షల కోట్లు ఈయన బీసీ ప్రధానమంత్రి ఈయన కేటాయించింది 2354 కోట్లు. అంటే ఈ బడ్జెట్ కనుక దేశంలోని 140 కోట్ల మందికి పంచితే కుక్క బిస్కెట్లు కూడా రావు, కుక్కలు తినేటువంటి బిస్కెట్లు కూడా రావు. అంత ఘోరంగా, అంటే ఈ బడ్జెట్ ఇట్నే కేటాయిస్తే ఇంకా 1000 ఏళ్ళు ఉన్న ఈ దేశంలో బీసీలు అభివృద్ధి చెందరు. ఇవాళ 9వ ప్రశ్న, ఈరోజు మీరు ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు రాజ్యాంగ విరుద్ధంగా పెట్టి బీసీలకు రిజర్వేషన్లు 27%మే ఉన్నాయి. ఎందుకు పెంచరు? 10వ ప్రశ్న, మండల్ కమిషన్ సిఫార్సులు ఏ అయితే మండల్ కమిషన్ బీసీలకు మొత్తం బీసీల తలరాత మార్చడానికి 40 సిఫార్సులు చేస్తే 2 మాత్రమే అమలైనవి. మిగతా 38 సిఫార్సులు గత 11 ఏళ్ళుగా ఎందుకు అమలు చేస్తలేవు? అంటే బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకొని మాత్రమే బీసీల ఓట్లు గుంజాలి, బీసీలకు ఇలా అన్యాయం చేయాలి, బీసీలను నట్టేట ముంచాలి. ఇదా మీ వైఖరి? కాబట్టి ఇవాళ మేము స్పష్టంగా అడుగుతున్నాం, మీరు ఏం ఘనకార్యం సాధించిరని తెలంగాణ పర్యటనకు వస్తున్నారు? అది బీసీ సమాజానికి చెప్పి తీరాలి. ఈ దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల మంది బీసీలకు, బీసీల ఆకాంక్షలు, బీసీ మహిళలు ఉంటారు 40 కోట్ల మంది, 40 కోట్ల మంది బీసీ మహిళల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి ఇవాళ ఒక చిత్తశుద్ధి మీకు లేదా? ఇలా బీజేపీ నాయకులను అడుగుతున్నా, నేను బహిరంగంగా సవాళ్ళు చేస్తున్న వాళ్ళకు, బీజేపీ బీసీలకు చేసిన ఒక్కటంటే ఒక్క మేలు చెప్పండి. చివరికి ఇదే బీజేపీ బీసీలకు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఇదే నరేంద్ర మోదీ గారు ఎల్బీ స్టేడియంలో లక్షల మంది సాక్షిగా అనౌన్స్ చేశాడు. మరి ముఖ్యమంత్రి చేయకపోగా ప్రతిపక్ష నాయకుడు, శాసనసభ ప్రతిపక్ష నాయకుడు, పక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి అరువు తెచ్చుకున్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారిని ఇవాళ ఫ్లో లీడర్ ఎందుకు పెట్టి, రాజాసింగ్ని ఎందుకు పెట్టలే? రాజాసింగ్ 4 సార్లు గెలిచిన బీసీ బిడ్డ, ఆయన ఎందుకు పక్కన పెట్టారు? ఇవాళ పక్క పార్టీలో ఫిరాయింపు చేసి వచ్చిన మహేశ్వర్ రెడ్డికి ఫ్లో లీడర్ ఇచ్చారు, కానీ ఇవాళ మరి మీరు బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సీఎం చేస్తారా? ఇదేనా మీ చిత్తశుద్ధి?
అదేవిధంగా శాసన మండలి ఫ్లోర్ లీడర్ ఎవరు? శాసన మండలి ఫ్లోర్ లీడర్ కొమరయ్య గారిని పెట్టొచ్చు కదా, ఒక బీసీ. ఏవిఎన్ రెడ్డి గారిని ఎందుకు పెట్టిరు? అదేవిధంగా పార్టీ అధ్యక్షునిగా ఒక బీసీ బిడ్డలైనటువంటి ఓ బండి సంజయ్ గారినో, లేకపోతే ఈటల రాజేందర్ గారినో, లేకపోతే డాక్టర్ కె లక్ష్మణ్ గారినో, లేదా ధర్మపురి అరవింద్ గారినో ఇవాళ వీళ్ళని పెట్టొచ్చు కదా. బీసీని పెట్టకుండా ఓసీని ఎందుకు పెట్టిరు? పార్టీ అధ్యక్షులు వాళ్ళే, రోల్ లీడర్లు వాళ్ళే, కేంద్ర మంత్రులు వాళ్ళే. ఇంకా సిగ్గు లేకుండా మేము సామాజిక న్యాయం చేస్తామంటే నవి పోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుంది. ఇంత అన్యాయం బీసీలకు కళ్ళకు కట్టినట్టు ఇంత అన్యాయం చేస్తుంటే ఇలా మేము ఊరుకుంటామా? కాబట్టి మేము ప్రజాస్వామ్యబద్ధంగానే నిరసన తెలుపుతాం, మేము అడ్డుకుంటామని చెప్తలేం. ప్రధానమంత్రి, గౌరవ ప్రధానమంత్రి అంటే వ్యక్తిగతంగా మేము కూడా అభిమానిస్తాం. కానీ మా జాతికి అన్యాయం చేస్తుండు కాబట్టి మేము 10వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలు పట్టుకొని నిరసన ర్యాలీలు చేపట్టాలని చెప్పి బీసీ శ్రేణులకు, బీసీ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము హైదరాబాద్లో ఆ రోజు అమరవీరుల స్తూపం దగ్గర మా నిరసన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మేము మాతో కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుంటాం. కాబట్టి మీరేమో బీజేపీ మోసం చేసిందని చెప్తున్నారు. ఈరోజు బీజేపీకి సంబంధించిన బీసీ లీడర్లు 10 ఏళ్ళు మోసం చేసిన బీఆర్ఎస్ లీడర్ను పక్కన పెట్టుకొని 2.5 ఏళ్ళుగా బీసీ డిక్లరేషన్తో మోసం చేసిన కాంగ్రెస్ లీడర్లు పక్కన పెట్టుకొని బీజేపీ అన్యాయం చేస్తుందని ఎట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి మీకు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది, 42% రిజర్వేషన్లు ఇస్తుంది. అసెంబ్లీలో బిల్లు చేసిరు, శాసన మండలిలో బిల్లు చేసిరు. దాన్ని అమలు చేసే బాధ్యత ఎవరు? బీజేపీదే కదా. ఇప్పుడు ఆ బిల్లు ఎక్కడుంది? కేంద్రంలో ఉంది కదా. ఆ బిల్లు గవర్నర్ దగ్గరనే ఉంది కదా. గవర్నరు ఎవరి ఆదేశాలను పాటిస్తాడు? కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను పాటిస్తాడు. మీ దగ్గరనే బిల్లు పెట్టుకొని మీరు అమలు చేయకుండా మిగతా వాళ్ళంటే ఎట్లా? కాబట్టి మేము అక్కడ బీజేపీ బీఆర్ఎస్ అని చూడడం లేదు. మేము నిన్న వచ్చినటువంటి వివిధ పార్టీలు ఉన్నటువంటి బీసీ బిడ్డలు, ఇలా బీఆర్ఎస్ ఉన్నటువంటి బీసీలు, కాంగ్రెస్ ఉన్నటువంటి బీసీలు, కమ్యూనిస్టులు ఉన్నటువంటి బీసీలు, వామపక్షవాదులు, ప్రజాస్వామ్యవాదులు, బీసీ సంఘాలు, కుల సంఘాలు వచ్చారు. కాబట్టి మీరు అన్ని డొంక తిరుగుడు మాటలు మాట్లాడకుండా మీకు దమ్ముంటే నేరుగా మేము ఫలానా బీసీలకు ఇగో ఈ మేలు చేశామని చెప్పండి. బీసీలకు కనీసం ఈ దేశంలో ఎంత అన్యాయం అంటే 80 కోట్ల మంది బీసీల సంక్షేమానికి చూసేటువంటి ఒక మంత్రిత్వ శాఖ పెట్టరా? అది పెడితే వేరే వాళ్ళు ఎవరు వ్యతిరేకించరు కదా. ఒక మంత్రిత్వ శాఖ పెట్టరు, రిజర్వేషన్లు పెంచరు. మీకంటే ఈ బీసీ ప్రధానమంత్రి కంటే ఓసీ ప్రధానమంత్రి నయం. ఇలా విపి సింగ్ మొదటిసారిగా ప్రధానమంత్రి పదవి కోల్పోయినా ఓబీసీలకు మండల్ కమిషన్ దుమ్ము దులిపి ఇవాళ 27% రిజర్వేషన్లు ఉద్యోగ రంగాలు పెట్టింది కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్జున్ సింగ్, రాజవంశీయులకు సంబంధించినటువంటి అగ్రకులాలకు సంబంధించిన వీళ్ళు విద్యారంగంలో కేంద్రీయ విద్యా సంస్థలో 27% రిజర్వేషన్లు పెట్టారు కదా. మరి మోదీ గారు ఓబీసీ ప్రధానమంత్రి అని జబ్బలు దరుచుకునేటువంటి ఈ బీజేపీ వాళ్ళు మరి బీసీలకు ఎందుకు కేంద్రంలో కనీస ప్రత్యేక మంత్రి శాఖ పెట్టలేదు? వీరు చేసిన ఘనకార్యం ఏంటంటే బీసీ ప్రధానమంత్రి రాజ్యాంగ వ్యతిరేకంగా ఈడబ్ల్యూఎస్ మీద ఓసీలకు రిజర్వేషన్లు పెట్టాడు. ఓసీలకు రిజర్వేషన్ మేము 10 ప్రశ్నలు విధించారు కదా. 10 ప్రశ్నలలో ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ము మీకుందా? ఏ ముఖం పెట్టుకొని రేపు బీసీల ఓట్లు అడుగుతారు? బీసీ సమాజానికి మీ స్పష్టత ఏంది? 42% బిల్లును ఎందుకు ఆమోదిస్తలేరు? మీరు చెయ్యరు, కేంద్ర ప్రభుత్వము చెయ్యరు. ఒకవేళ రాష్ట్రాలు చేయదలుచుకుంటే వాళ్ళకి అధికారం ఇవ్వరు, మీ దగ్గరనే పెట్టుకుంటారు. మమ్మల్ని అడిగి పెట్టారా కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి కూడా గతంలో బీజేపీ నేతలు చెప్పిన పరిస్థితి. నిజంగా మరి కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో సమస్య ఉంటుంది, తెలంగాణలో సమస్య ఉంటుంది, 29 రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సమస్య ఉంటుంది. కాబట్టి సమస్య ఉన్నప్పుడు ఆ రాష్ట్రాలు ఆ ప్రజల ఆకాంక్షలు ఏముందో అది గుర్తించి వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకుంటారు. మరి మీరు రకరకాల మీ బీజేపీ వాళ్ళు చాలా మేనిఫెస్టోలో చాలా సమస్యలు పెట్టారు. మరి ఎవరిని అడిగి పెట్టారు? వాటికి అమలు ఇక్కడ కావాల్సింది భారతదేశంలో ఒక సమైక్య గలటువంటి ప్రభుత్వం. ఇది ఒక ఫెడరల్ స్ఫూర్తి ఉంటుంది. రాష్ట్రాలు చేసింది ప్రైవేటు వ్యక్తులు చేసింది కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం గౌరవించాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెసా, బీజేపీయా, బీఆర్ఎస్ఆ లేకపోతే వామపక్షాలు అనేది అనవసరం. ప్రభుత్వమే. ప్రభుత్వం చేసినప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఎందుకు చేయదు? అంటే చేయాల్సినటువంటి మీరు
అది చేయకుండా ఇవాళ మీరు మొగన్ని కొట్టి మోసానికి ఎక్కినట్టు ఇవాళ మీరు అది చేయకుండా ఇవాళ వాళ్ళు కామ్రేడ్ డిక్లరేషన్ ఇచ్చిర్రు. అవును, వాళ్ళు కామ్రేడ్ డిక్లరేషన్ ఇచ్చిర్రు. ఇచ్చిన దాని ప్రకారం కులగణన చేసిర్రు. అదేవిధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టిర్రు. ఇప్పుడు చేసే బాధ్యత ఈ బిల్లు పెట్టినప్పుడు బీజేపీ ఇలా నేను అంటున్న జాతీయ పార్టీకి 2 విధానాలు ఉంటాయా? మీరు పొద్దున్న లేస్తే బీజేపీలు ఒకే దేశం, ఒకే నినాదం, ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే దేశం, ఒకే మతం అంటారు కదా! ఇవాళ మేము అంటున్నాం ఒక హిందూ మతం. ఇవాళ బీసీలు మీరేమనుకుంటారో మాకైతే తెలవదు. హిందూ హిందూ బాయ్ బాయ్ అంటున్నారు. మరి బీసీలు ఎవరు? కట్టర్ హిందువులు బీసీలే కదా! ఇవాళ హిందూ సాంప్రదాయాలు పాటించేది బీసీలే కదా! మా అంత హిందూ సాంప్రదాయాన్ని, హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లేది బీసీలు కదా! మరి అగ్రకులాల హిందువులకు ఒక న్యాయం, బీసీ హిందువులకు ఇంకొక న్యాయం చేస్తే ఎట్లా? కాబట్టి మీరు ఇవాళ ఒకే దేశం, ఒకే ఎన్నికలు అన్నప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏమో బీసీ రిజర్వేషన్‌లకు మద్దతు ఇస్తది. దేశంలో ఉన్న బీజేపీ ఏమో వ్యతిరేకిస్తదా? అంటే నరేంద్ర మోడీ బీజేపీ ఒకటి, రామచంద్రరావు బీజేపీ ఒకటా? ఓలన్నా చూస్తే చిన్న పిల్లగాడు కూడా నవ్వుకుంటాడు కదా! ఒక జాతీయ పార్టీకి ఒక విధానం ఉండదా? జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం ఉండదా? అంటే బీసీలంటే వీళ్ళకు ఒక ఏమంటారు, ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకొక ఈసడింపు. బీసీలంటే వివక్ష. బీసీలు ఏం చేస్తారో వీళ్ళు బుడ్డగోసిగాళ్ళు. వీళ్ళకు ఓటు చైతన్యం లేదు. మాకు మార్వాడీలున్నారు, పఠాన్లున్నారు, లేకపోతే ఇంకోళ్ళున్నారు, అగ్రకులాలున్నారు. మేము అగ్రకులాల ఓట్లేస్తే గెలుస్తామని అనుకుంటున్నారు. కానీ మీకు దిమ్మ తిరిగేటువంటి ఫలితం 2029లో చూయిస్తాం. బీసీలంటే ఓట్లేసే యంత్రాలు కాదు. మీరు ఈ రకంగా అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పడానికి ఈ దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది బీసీలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే బీజేపీ చేస్తుందో బీసీ వ్యతిరేక పార్టీ అని చెప్పేసి ఇప్పటికే ఆల్రెడీ బీసీలు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఏదైతే ప్రధాని మోడీ పర్యటన మేము వ్యతిరేకించట్లేదు కానీ ఏదైతే బీజేపీ బీసీల పట్ల అవలంబిస్తున్న విధానాల పట్ల మేము వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా బీసీ శ్రేణులంతా నల్ల జెండాలతో నిరసన తెలపాలని ఇప్పటికే పిలుపునిచ్చాం. సో 10 ప్రశ్నలకు సంబంధించి ఒక్క ప్రశ్నకు సమాధానం ఇక్కడ బీజేపీ నేతలు చెప్పినా సరే, మోడీ చెప్పినా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం, చర్చకు కూడా సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి బీసీ నేత చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్‌తో సురేష్, ఆర్టీవీ కోసం హైదరాబాద్.